హలో అండి, చూసిరా గ్రాస్ లిల్లీ మొన్న 2-3 ఉండే కదా, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఎంత తొందరగా వచ్చేసింది ఎంత తొందరగా ఎంత మంచిగా నాన్న. ఇప్పుడు అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. అయితే నేను కొన్ని ప్యాకెట్స్ అయితే తెచ్చిన. ఇంకా నేను కావాలనుకునే అన్ని లేవు. బచ్చల కూర, పొయ్యి కూర, ఇంకోటి కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, ఇవన్నీ అయితే లేవు. కొన్ని మాత్రం ఉన్నాయి. మెంతెం కూర, గోంగూర, తోటకూర, ఇవి ఉండే. ఇవైతే తీసుకొచ్చిన. ఇవైతే పోస్తా వీటిలో, తర్వాత వస్తాయన్నారు మిగతావి. తర్వాత వస్తే తర్వాత. ఇగో ఈ డ్రెస్ కూడా ఈరోజు పెంట కుప్ప అయిపోవాల్సిందే. ఇలా క్యారెటేనా ఇలా పప్పి? క్యారెట్ అయితే మంచిగా మనం ఆడ పెట్టినా కానా నా క్యారెట్, అది రాలేదేంది? లేట్ అవుతుంది అంతే ఉన్నాయి. అట్లనే ఉన్నాయి జీలకర్ర టైపే. ఉత్త చల్లేయాలంతనా? వస్తాయి రావండి. సన్న అయితే చల్లేసిన. రింగులో క్యారెట్, రింగులో క్యారెట్, రింగులో క్యారెట్. మావాడైతే టైటిల్స్ మళ్ళీ బల్లేస్తాడు. ఇది వచ్చేసి మెంతం. మెంతం కూరగా చూడండి ఏముంటాయండి మెంతం కూరకి. మెంతులు ఏముంటాయి. ఇట్లా వేసేస్తే చాలా. మెంతం కూరకి ఏముంటాయి, మెంతులే ఉంటాయి. ఇంట్లో నుంచి మెంతులు తెచ్చిపోసినా అవుతుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏంటంటే కొంచెం అదేదో కలుపుతారు కాబట్టి కొంచెం పాయిజన్ ఇంకేముంటాయి మమ్మీ, వాళ్ళు పాయిజన్ తో ఏదో కలుపుతారు. ఆ పాయిజన్ కలపడం ఏంటంటే, సరే నువ్వు పోస్తావా? ఏరోప్లేన్ దూసుకుపోతుంది. ఎడుకో ఎక్కడ తీసుకుపోతుంటావు? రోజు ఒక 2-3 ప్లేన్లు కనబడతా ఉంటాయి వచ్చినప్పుడల్లా. దగ్గరగా పోతుంది. ఒకటి పడిపోయి 250 మంది. నా తిప్పలు చూడలేక మా కోటే చూడండి. చుట్టాలు ఎవరాలు ఎందుకంటే ఏదో మంచిగా తెచ్చిచ్చింది. అబ్బా ఇట్లా ఇప్పుడు మంచిగా గోంగూర ఇత్తులు అనేవి. గోంగూర ఇత్తులు ఆ చివరి వస్తా రాముడు. ఇగో ఈ గోంగూర ఆ చివరి పెట్టవా? ఎర్రదో తెల్లదో? ఇగో రెండిట్లో పెట్టు. అగో అక్కడ స్టార్టింగ్ 2 కాకుండా పెద్దవి 2. ఇందులో తోటకూర వేస్తా. పోసే ఇట్లా చల్లేనా? ఇవి ఎందుకు ఇట్లా వేస్తున్నారంటే తొట్లు ఉన్నాయి కదా, ఇందులో మనకి ఎక్కువ తడి అనేది ఉంటది. వర్షం పడ్డా కూడా 4-5 రోజులు తడి ఉంటది. ఒకసారి పట్టినా కూడా మంచి తడి ఉంటది. ఇంకోటి ఎక్కువ ఎండ రాదు, ఓన్లీ మార్నింగ్ ఎండే వస్తుంది. సో ఇట్లా వింతగా కదా నాన్న, ఇంత సేలు తొట్లలో చెట్లు ఎక్కలేరు. వింతంతా నా దగ్గర చూడొచ్చు నాన్న జనాలు. ఇంత భూమి, ఇదంతా భూమి, వీటి కింద భూమి, అంత భూమి పెట్టుకొని ఈ నుంచి ఆడ వరకు మా మమ్మీ మళ్ళా కూడా తొట్లు. అదే కదా, వీటిలో ఏంది అంతా తోటకూర వేసేది కదా. మనిషి నలిగిపోతుంది భూమిలోకి పోయినాయి ఏర్లు. రకరకాలు వేస్తే బాగుండేది. బాగుండే ఉండేటి వేసేసి ఏంటి
అదే నాన్న ఏం లేవు నాన్న ఆడ వస్తాయంట తోటకూరనే. తోటకూర తోట మమ్మీ. తోటకూర తోట అసలు తోటకూరతోనే ఐటమ్స్ చేస్తా చూడు. తోటకూర చికెన్, మటన్, ఫిష్, రొయ్య. తోటకూర చికెన్, తోటకూర మటన్, తోటకూర రొయ్య, తోటకూర పీత, తోటకూర బిర్యానీ, తోటకూర తొండ. మళ్ళీ తొండలు వస్తున్నాయి. తోటకూర తొండ చేద్దాం ఒక రోజు. తోటకూర బిర్యానీ, తోటకూర బిర్యానీ. అసలు నిజానికి నేను ఏం చేద్దాం అనుకున్నా తెలుసా? ఈరోజు ఏం చేద్దాం అనుకున్నా నాన్న? ఎండు చేపల బిర్యానీ. ఎండు చేపల బిర్యానీ, ఒట్టి చేపల బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఇగో ఒడితునకలు బిర్యానీ చేయమ్మా అంటారు. అయితే ప్రజెంట్ మనకు ఒడితునకలు ఇప్పుడు లేవు. వచ్చినాక డెఫినెట్ గా ట్రై చేస్తా. మన స్పెషలే అది కదా, ఎక్కడ లేని వింత వంటలు చేయడం. ఎవరికైనాయి వీటిల్లో పచ్చల కూర, ఆ కూర ఈ కూర వేస్తే బాగుంటుందా నాన్న? నువ్వు అన్ని తెచ్చినావు. లేవు నాన్నాడా? అన్ని రకాలు తెద్దామని, పచ్చల కూర, కొయ్యి కూర అన్ని తెద్దామని అనుకున్నా. గుమ్మడికాయ వేయాల్సిందిగా రింగులా. రింగులో డాడీ గుమ్మడికాయ ఏమని అన్నాడు. నిజానికి క్యారెట్ కూడా ఇంతే ఉండాలి స్పైస్. పై మట్టి పోస్తున్నాను డాడీ. గుమ్మడికాయ అన్న కింద వేస్తే పోయి. అయితే మొన్న మునగిత్తులు ఇక్కడ పెట్టినాం కదా, అవి ఇంకా రాలే. పెట్టింది అవ్వ ఆడ చూద్దాం. అయితే ఈ రోజు ఇంకా 2 మునగ చెట్లు తెచ్చినాం. హైబ్రిడ్ అంట, ఇంతంత కాయలు అంట. కాస్తుంటాయి ఒక చెట్టుకి, పెద్ద చెట్టుకి. అంటే మనకు చూపిస్తారు కదా, సేమ్ ఆ చెట్ల మేడం అంటే ఇంతంత చెట్లు తెచ్చినాం. ఇంతంత కాయలు అన్నాడు. చూద్దాం అసలు కాడు మనంత కాయలు అంట. కరివేపాకు ఎన్ని రోజులకు వచ్చినాం మన ల్యాండ్ లో. ఇగో మొత్తం తోటకూర అయింది నాన్న. తోటకూర మయం దాని పేరులోనే ఉన్నట్టు తోటని చేసినాం. మన తోటకూర మయం చేసేసిన పోయిగా. ఇంకేమో మిగిలినాయి గోంగూర. ఇదేమో ఇప్పుడు కట్ చేసేది. ఇది తోటకూరనే. అవి కూడా తోటకూరనేనా? మరి నేను చెప్పేది ఏంటి, తోటకూర మయం చేసేసాను ఈ తోటను మొత్తం. మా వాడు ఏవైతే తినడో, ఏవైతే మమ్మే వద్దు అంటాడు, అదే ఆ గవ్వే వేస్తా, గవ్వే తినిపిస్తా. బెండకాయ వద్దు అన్నాడు. బెండకాయ వండుతుంది ఈ రోజు కాదు కానీ రేపు వండుతలేదన్నా. ఈ రోజు ఆల్రెడీ చేసి ఉంది కదా. గోంగూర వేసేసినావా? మట్టి కూడా మట్టి లేదు. ఇది గోంగూర. ఇది అక్కడక్కడ వేస్తావు ఒకటి గోంగూర. ఇంత పెద్దదంటే 2 వేసినావు, దాంట్లో 20 వేసినావు. దాంట్లో కూడా ఇందులో కూడా అయ్యా వీటిలో కూడా వేసేస్తున్నావు. అన్నిట్లో ఉంటుంది ఆడొకటి ఆడొకటి. ఇంతే. అరే ఇంకోటి ఏంటి, నేనంతా మెల్లమెల్లగా కొన్ని అది కూడా గోంగూరే. ఇంకో ప్యాకెట్ వెళ్ళింది. ఈ గోంగూర చల్లకుండా వీటిలో వేయలేగా నాన్న. వాటి కోసం వాటిల్లో ఎందుకు డిస్టర్బెన్స్? యాడ పడితే
అరే అలా కరివేపాకు మొదట్లో వేయాల్సింది. పెరుగుతుందా అమ్మ మరి ఇది? గుమ్మడి అయితే ఉన్నాయి. ఈ గుమ్మడి 2 మాత్రం మా కోటే వేసేయాలి. వాటిని చెత్తనాడు పడేద్దాం. ఇంట్లో కూడా ఏమన్నా అడుగుతూ ఉన్నట్టుంది అవి. అయితే ఈరోజు మన ఈ మామిడికాయలు వెళ్ళాయండి. ఇంకొంచెం కూడా ఈ వాటర్ బాటిల్ ఎందుకు చేస్తాడో ఏమో, మళ్ళా 2 బాటిల్ తెచ్చిన సాలు అని చెప్పి మళ్ళీ 2 వాటర్ బాటిల్ అయితే తెచ్చేది. ఫోన్ ఏది నాన్న సామ్సంగ్ ఇంకా నన్ను చల్లగా ఉన్నాయి. నేను సింపుల్గా అదే వేసేసిన అండి. ఇక మా రావుడు మట్టి వస్తుంది పైన. నేను ఇందాక కవర్ కోసం తెచ్చిన ఏదో పిచ్చికా అన్న సామ్సంగ్ ఫోన్. అయితే అండి చాలా మంది అంటున్నారు అది రోల్ చేస్తున్నారు అని చెప్పి. అది ఆఫ్టర్ ఆల్ మీకు తెలుసు కదా మనం ఏంది అనేది. ఇంకోటి ఒకరి పేరు చెప్పుకొని ఒకరిది పెట్టుకొని అట్లుండే అవలగాళ్ళు ఉండే ఉంటారు. మన దృష్టిలో పడుతుంటే మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. అదంతా పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే మన పేరు పెట్టుకుని ఏదో బతకని ఫాలోవర్స్ను లేకపోతే లైక్స్ను పెంచుకొని అట్లా చేస్తుంటారు. సో కాకపోతే వాళ్ళు మరీ పెట్టలేకపోయారు అనుకో. ఇప్పుడైతే వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉన్నాడు, వాడి లిమిట్లో వాడు ఉన్నాడు. ఒరే బుడ్డే, నీ లిమిట్లో నువ్వు ఉన్నావు, పర్లేదు. లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. స్వీట్ వార్నింగ్ అనుకో, లేకపోతే హార్ట్ అనుకో, లేకపోతే సీరియస్ అనుకో, ఏదైనా అనుకో. ఒరే బుడ్డేగా, ఇప్పటి వరకు నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేయలే. మా రాముడు ఎందుకు అంటాడు, నేను ఇంతే, నీ లిమిట్ నువ్వు క్రాస్ చేయలే. ఒకవేళ దాని వరకు నేను వదిలేస్తా. ఒకవేళ క్రాస్ చేసినావంటే వదిలేదు ఉండదు. అయితే ఇంకా మన కామెంట్లోకి వెళ్తాం. అదంతా చెప్తా మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో చూసినాం, ఎన్నో గాలి కొట్టుకుపోయినాయి, ఎన్నో మనం ఉఫ్ఫంటి ఎగిరిపోయినాయి. ఇక అలాంటి చెత్త కోసం దానికోసం మనం ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోకుండా నేనే చెప్తా. ఈరోజు మనం వంట ఏం చేయలేదు. అయితే కొన్ని కామెంట్స్ చూసి మాట్లాడతాం మీతోనే. అయితే ఒక అమ్మాయి, నేను చాలా పెడతా ఉన్నా మెసేజెస్, నాకు రిప్లై ఇవ్వట్లేదు నా మెసేజెస్కి. కాబట్టి అదే నాకు రిప్లై ఇవ్వండి, చెప్పండి అని చెప్పి చెప్పింది. నేను అన్నీ చూస్తుంటా కానీ ఒక్కోసారి నేను నిజంగా మీరు కొన్ని అంత టైం ఇచ్చి మీరు పెడుతుంటారు కాబట్టి నేను అన్నిటికీ లైక్ చేయడము ఇట్లా వెళ్ళిపోతూ ఉంటా. కొన్ని పొడవుగా ఉండేటి అంతా చదవలేకపోవచ్చు, కొంచెం అయితే నేను చూస్తుంటా. హాయ్ తల్లి, హాయ్. అయితే సుజీ కూడా అమ్మ నా పేరు చెప్పండి పలకరిండి అని చెప్పారు. అందరికీ హాయ్ మా. మన వాళ్ళందరూ కూడా మనల్ని ఎంత ఇష్టపడి, మనంతా ఒక కుటుంబ సభ్యులు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనందరం కూడా. సో మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఒక ఆమె, దాని పేరు నేను చెప్పా, మెసేజ్ మాత్రం క్లియర్గా చెప్తా, దానికి అర్థమవుతుంది. అమ్మ నువ్వు తినే తిండి ఎవరికి కావాలి తల్లి, పెద్ద బొచ్చులో పెట్టుకొని ఎలుగుబంటిలాగా తింటావు, పైగా స్టైల్ వాచ్ ఒకటి, ఏంటి గంగరెద్దు వేషాలు అని చెప్పి ఏదో పెట్టింది. వస్తే వేస్ట్ దానా, వెళ్ళి చూడు, 20 ఏళ్ల క్రితం నుంచి చూడు.
గంగిరెద్ది వేషాలు ఇంగిరెద్ది వేషాలు నువ్వు వేస్ట్ గా ఇట్లా మాట్లాడడం. నిజానికి ఇట్లా స్పెషల్ గా స్పందించద్దు, ఎందుకంటే నేను దాని పేరైతే నేను చెప్పట్లేదు, పేరు చెప్పను కూడా. నేను సేవ్ చేసి పెట్టుకున్నా. గంగిరెద్ది వేషాల నీకేం తెలుసా, నీ మొహం పాల్తుదానా? నేను దానికి పెట్టిన వెంటనే దొబ్బైవే నిన్ను ఎవరు చూడమన్నాడని నేను పెట్టిన, దొబ్బైవే అని చెప్పి పెట్టిన. వెంటనే తీసేయడం, మళ్ళా కామెంట్ తీసేయడం. అంత దమ్ములేనప్పుడు ఎందుకు పెట్టడం చెప్పు? ఇంకోటి, రైట్ హ్యాండ్ కి వాచ్ పెట్టుకుంటే ఏం తప్పైంది? నువ్వే కాదు, నీతో పాటు నీలాంటి తొత్తులు, నీలాంటి పనికిమాలి పత్తిత్తులు కొన్ని 4 పెట్టినాయి నాకు. దీనిలో ఏమన్నా తప్పు ఉందా? డ్రెస్సింగ్ ఎక్కడన్నా ఓపెన్ ఉంటే ఎక్కడన్నా చూపిస్తుంటే ఏంది ఆ డ్రెస్సింగ్ ఏంది, ఒళ్ళంతా చూపెట్టుకుంటూ అట్లా మాట్లాడాలి. అంతేగాని దీనిలో ఏం తప్పు ఉంది? ఇది నా హ్యాబిట్, నాది. నేను ఫస్ట్ నా కొడుకు 9 months బాబు ఉన్నప్పుడు మా నాన్న కపుల్ వాచెస్ తెచ్చినుండే. ఫస్ట్ కపుల్ వాచెస్ మాకు తెలిసి ఫస్ట్ అప్పుడే, అంతకుముందు ఎప్పటి నుంచి వచ్చినాయో మాకైతే తెలియదు. మాకు తెలిసి నా కొడుకు 9 months బాబు ఉన్నప్పుడు, ఇప్పుడు నా కొడుకు 26 ఏండ్లు, 25 26 ఏండ్లు, 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 26 సంవత్సరాలు నడుస్తుంది. నా బాబు 9 months బాబు అప్పుడు కపుల్ వాచెస్ మా నాన్న తెచ్చిచ్చిండు నాకు, మా రాముడికి. మా రాముడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుని ఉండే. మేమిద్దరం వాచెస్ తోని ఫోటో దిగాలని ఇట్లా పట్టుకొని, నేను రైట్ హ్యాండ్ కి ఆ రోజు నేను ఫస్ట్ పెట్టుకున్నా నా రైట్ హ్యాండ్ వాచ్. ఇంకోటి నేను 3rd class 4th class నుంచి నేను వాచెస్ పెట్టుకున్నా. అప్పుడు లెఫ్టే, రైట్ అని నేను చెప్పా. అప్పటి నుంచి 3rd class 4th class నుంచి 2nd or 3rd అయితే నేను అప్పుడు మా రాముడు నేను ఇట్లా తీద్దామని చెప్పి అప్పుడు పెట్టుకున్న కపుల్ వాస్తోని మంచిగుందని నాకు అదే అలవాటైంది. నాకు ఇక్కడ పెడితే ఎట్లనో అనిపిస్తుంది. అయినా నా ఇష్టం, తొంట చేయళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఇట్లా పెట్టుకోరా, నాకు ఎక్కువ ఇదే అలవాటు. నేను ఈ చేయికి పెట్టుకుంటా. అయితే నీకేంది నొప్పి, నీలాంటి వాళ్ళకి ఏంది నొప్పి? ఓవర్ యాక్షన్ చేసి అంత దమ్ము ఉంటే కంటిన్యూ చేయండి, మెసేజెస్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నా. ఫాల్తువి చాలా మంది, వేల మంది ఇష్టపడేటోళ్ళు ఉన్నారు, అమ్మ 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 అని చెప్పి. వాళ్ళ కోసం మీలాంటి చెత్త. ఇంకోటి అదేంటిది, ఏదైనా అంటే నోరేసుకొని పడిపోతుంటావు, మా వల్ల బతుకుతున్నావు అంట. ఇదో ఉంచుతా ఇంకా నాకు తెక్క దింగితే. మా వల్ల బతుకున్నావా అంటే బతుకులేదా ఇన్ని రోజులు? నాకు మీ వల్ల బతుకున్నారా? ఎందుకే అట్లా మాట్లాడు? అంత ఊరవకుండా అంత ఏడుస్తే ఎందుకే? దెంగే ఏడుకంచి చూడకు. నీ వల్ల బతున్నా అనే ఫీలింగ్ నీకుంటే వెళ్ళిపో అంతే. నీలాంటి వాళ్ళే కనీసం అదేంటిది వీడియో మొత్తం కూడా చూడలేరు. నీలాంటి వాళ్ళే బతకడం ఏంది? బతకడం మా వల్ల బతకడం ఎందుకంత చెత్త మాటలు, చెత్త వేషాలు కొన్ని ఉన్నాయి ఇట్లనే పాల్తువి. ఒక 4-5 దీన్ని కూడా పెట్టిన, దొబ్బైవే పాల్తు మొహమా అని. నేను నిజంగా అండి, నేను ప్రేమ ఎప్పుడు దాసావు మీకు ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా. నా మనసు ఏంది, నేనేంది, అసలు నా వ్యక్తిత్వం ఏంది మీకు తెలుసు కదా, మన వాళ్ళందరికీ తెలుసు కదా. నిజానికి మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ అండి. మంచి వాళ్ళు మా వాళ్ళతోని, నన్ను ఇష్టపడి నా వాళ్ళకి చెప్తున్నా, మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ. కానీ అలాంటి చెత్త మొహాలకి ఆన్సర్ ఇవ్వకుండా నేను ఉండలేనండి అసలు. అయితే ఇంకొక అమ్మాయి, అమ్మ నేను మా బావ గురించి చెప్పాలంటే చాలా ఇది. దీని పేరు వచ్చేసి, పేరు లేదు, డిఎల్ బ్లాగ్స్ అని ఉంది. ఒక 5 మెసేజ్లు 5 కామెంట్లు అనేది ఎంతగా అంటే చూడనా, ఎంతగా అంటే ఇగో 1 2 3 4 5 చూసారా? 5 వచ్చింది మ్యాటరు. అంటే 4 కామెంట్లు పెట్టింది, 5 స్క్రీన్ షాట్లు తీసిన. చాలా బాధపడుతుంది. నేను ఇదంతా చదివిన. మా అక్కను పట్టించుకోవట్లేదు. నేను చెప్పాలంటే జీవితకాలం చాలదు. వాడి గురించి చెప్పాలంటే, ఆ చెత్తగాడు గురించి చెప్పాలంటే వాళ్ళ బావ గురించి చెప్పింది. ఇగో మా అక్కని ఇంత బాధ పెడుతున్నారు అదిదని. అమ్మ నేను చూసిన, ఇదంతా చూసిన. అంతగానో ఓర్చుకునే అవసరం లేదు తల్లి. పిల్లల్ని తీసుకొని ఇల్లు వాకిలు ఏదైతే ఉందో పెద్ద మనుషుల్లో కానీ లేదా కోర్టులో కానీ అయితే పెద్ద మనుషుల్లో పెట్టండి, లేదా కోర్టులో. ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి మహిళల కోసం. ఎన్ని ఉన్నాయమ్మా, ఎన్ని పెట్టిర్రు?
ఆ పిల్లల్ని ఆమెని అంత బాధ పెడుతుంటే అంత ఓర్చుకునే అవసరం లేదు. వాడిని వదిలిపరేయాలి, తన్ని తరమాలి. అలాంటి చెత్తగాళ్ళని ఎన్ని రోజులు బతికినంతకు భరిస్తుందా ఆమె? బతికినంతకు భరించలేదు కదా. ఏవైతే ఇల్లు వాకిలు ఉన్నాయో అవన్నీ కూడా బిడ్డల పేరు మీద పెట్టించేసి మీ పిల్లల పేరు మీద, మీ పేరు మీద కూడా పెట్టుకోవద్దు. మీ పిల్లల పేరు మీద మీ ఆయనది ఏదైతే ఉందో అంతా పెట్టేసి కథం మీరు కలిసి ఉంటే కలిసి ఉండండి, లేకపోతే లేదు. వాడు మరీ అంత చెత్తగాడైతే వదిలిపడాయి. బతికినంతకి అలాంటి మరీ దుర్మార్గులతో కలిసి ఉండాలని ఏం లేదు. పిల్లల కోసం బతకండి, పిల్లల్ని మంచిగా ఒక దారిలో పెట్టండి. మీదే బాధ్యతగా, తల్లిదే బాధ్యతగా. తండ్రి ఏమో బాధ్యత తీసుకోడు, తల్లి బాధ్యత తీసుకొని మీ పిల్లల్ని మీరు కన్నందుకు మీ పిల్లల్ని మీరు ఒక దారిలో పెట్టుకోండి. మనం అక్కడక్కడ ఈ మామిడికాయలు కోసేద్దాము. ఇది కోతులు వస్తున్నాయని కవర్లు అన్నిటికీ కవర్లు కట్టి పెట్టింది కోటే. ఇక్కడ మాగినా పైకి కనిపిస్తుంది చూసినా. ఇవి ఎట్లా ఇప్పాలన్నా ఇవన్నీ అది చూడండి. ఇది తీసేస్తానన్నా. కింద మాగిపోయింది, పైన గట్టిగా. ఇది ఎందుకు ఇది మంచిగా ఉంది. స్మెల్ ఎంత బాగుంది. ఇది రసాలు ముందు పొమ్మనాల్సింది. పట్టుకోం గట్టిగా. ఏమో కొత్తగానే వేసినావుగా. ఇది చూడండి ఎంత బాగా మాగిందో. భలే మాగిందండి. ఇవి అన్నిటి కట్టేసి మాగినట్టు ఎట్లా కనపడాలి నాన్న? ఇవి మాగాలేమో ఆయన, ఇవి ఏడమైనా ఒకటే ఉందన్నాడు ఆయన. అదొకటేనా ఇది? ఇగో ఆగిందా? మాగలే, గట్టిగా ఉందా? ఇగో వచ్చేసింది చూడు. ఏడొస్తుందమ్మా, గుంజిన వస్తలేదంటే మాగలే. ఇంకా ఇవి కూడా మాగిందా? ఇట్లా వచ్చేస్తుంది, మాగిపోతుంది. దబ్బ ఫాస్ట్గా ఇట్లా పోవాలన్నా. ఇటు అరటికలే ఉంది మమ్మీ. ఏ అరటికల ముదురుతానే లేదు. ఫాస్ట్గా ఇట్లా పోయి ఇట్లా వద్దామన్నా. నేనేమో అంతకంటే ఫాస్ట్గా రమ్మంటా అంటావా? చిన్న ఎంత బొడ్డిగా జోబులు పెట్టుకో. ఇక్కడ ఇచ్చేసి మూత ఇది పెట్టేసి పోయేటప్పుడు తీసుకోవడం. పెట్టి దేనికి వెళ్తలేదేందో ఇంకా గెల చిన్నదానికి వచ్చింది. అన్ని చిన్నవి ఉన్నాయి. ఇదేందో ఇంతగా వచ్చింది నాన్న. ఈ పెద్దదానికి వెళ్తుందంటే ఇది వెళ్తనే లేదు. ఆ కాయలు ఎట్లయినా చూద్దాం. ఇగో దీన్ని కూడా కట్టిందన్నా. ఇది బాగా కట్ చేసింది. ఇగో మాగిపోయినా ఇది. ఇగో ఒకప్పుడు మాగబెట్టుకుని ఉరిగిడ్లు వేసి రోజు చూసుకుంటూ మాయనయ్య నేరేడుపల్లి నేరేడుపల్లి అయితే మస్తు సైజ్ వచ్చింది పెద్దగా. మా కోటే దీన్ని మంచిగా రక్షించింది కదా. తిన్నానా? ఇదొకటి అసలు చూడ వద్దు అమ్మ తెంపకు, ఇంకా బ్లాక్ అవ్వాలి. కింద ఈడొకటి ఉంది, లోపల ఒకటి. అసలు చూడండి ఇది ఏలు 1 ఇంచు నల్లగా అవుతుంది కదా. 1 ఇంచ్ కంటే పెద్దగా ఉంది కాయ. 1 ఇంచ్ 2 ఇంచ్ వస్తుందేమో ఇంకా. అది చూడండి అంత పెద్ద నేరేడుకాయ. నల్లగా అయిపోవాలి, మెత్తగా అవ్వాలి. టచ్ చేస్తే అంటాలి. ఏడ కింద చూసినావా? అయితేనే అదే చూసినా. లోపల కూడా ఉందా ఇంకా? ఈ కలర్ లో కలిసిపోయింది. కలర్ కూడా ఉసిరి చెట్టు కింద తీసి మంచిగా ఇప్పుడు పైకి పోతుంది. ఇది బాగా అయింది అమ్మ. అటు పక్కది సన్న ఉంది కానీ
మంచిగా వచ్చింది. లాస్ట్ టైం ఎక్కువ కాసి పట్టుకోగానే వచ్చింది. ఆయన కొరికే కోతులు కొరికే తింటాను. కోతులు ఒకవేళ మీ దగ్గర కొరికినట్లయితే తినకండి. అయితే మేము అది పెడదాం అనుకున్నామండి. కొండంగి ఏంటన్నది కొండంగి మమ్మీ, కొండంగి ఫోటో. కొండంగి ఫోటో మామూలుగా కొండంగి ఉంటే 100 కోతులైనా భయపడతాయంట, రావంట. అయితే కొండంగి ఫోటో ఉన్నా పెడదామని చూసినాం. 650 ఏమో ఉంది ఆన్లైన్ లో. 750 ఏమో ఉంది. అది కూడా స్టిక్కర్. ఆ స్టిక్కర్ ఏడంట పెట్టాలి. కనీసం బొమ్మన్నా చేయాలి నాన్న. ఏడు చూడు ఎవరో మనుషులు దాచుకున్నట్టు ఉన్నట్టే కోతులు భయపడవా. కాయలున్నాయి ఇక్కడ. ఇద్దరు మనుషులు దాచుకున్నట్టుంది. కాయలున్నాయా? అవి మంచిగా పండే. కప్ప ఏడుంది అందరా? ఇగో కప్ప. కప్పేనా ఇది? ఇగో ఇగోనా నీడా? అట్లే తెచ్చి కట్టేసి కప్పను కూడా తెచ్చి కప్పలతో సహా తెచ్చి కట్టిండ. ఇలా కాయలు లేవా? అవి పండైతేలే ఆమె. ఇంకా అది ఇప్పుకొని అది తీయలేదు. ఇక పండు కావాల్సిందే. ఇదేంది నాయనా నాయనా. పప్పి ఇది మనం ఏడ దొరికించుకోవాలి? ఈ పండు ఏం కాలే అమ్మాయి. ఈ ఫోటో ఇట్లా పండ్లు లేవా? పండ్లు లేవా ఇటీలో? చూడు బెనిషనా? మా కోట మాకు టాస్కే పెట్టిండుగా. ఇక రాలిగేట్ తెచ్చాడు వస్తాడు. చూసిరా గడ్డి ఏం గడ్డి అంటారు దీన్ని? ఎట్లా చదువుతాడు చూద్దాం కోటయ్య. ఏం గడ్డి అంటారు దీన్ని? సిప్రియా. బర్రెలు తింటాయి అవి. మస్తు తింటాయి ఈ గడ్డి. ఇది పాలపూరి గడ్డి అంటారు. సోలాపూర్ గడ్డ లేకపోతే పాలపూరి ఏదో అంటారు. ఇదేమో సొంటిగరిక. సొంటిగడ్డ ఇది కషాయం చేసుకుని తాగితే చాలా మంచిది. ఈ గ్రీన్ ఇది ఇది అన్నా గడ్డ అయితే అండి వచ్చే గిత్త మన నీళ్ళకి గడ్డి చెట్లలో పెరిగిపోతూ ఉంటాయి మొత్తం. ఇది చూడు ఏందమ్మది? అది కాదు ఏడు చూడు అడుగులు అన్నిటికుంది అమ్మాయి. అవునా? ఎగిరిపోకుండా రాళ్ళు. ఇక నేను వాటి లోపల కాయలు చూడలేదు. బెనీష పండ్లు. ముదిరా బెనీష్కాయ ఒక్కటి కూడా తినలేదు నాన్న మనం. ఇవన్నీ మాగుతాయేమో బాగేంది సైజు. అరే ఆల్రెడీ కోతి చూడు. కోతేనా ఇది కొరికింది? కట్ చేయాలి కొంచెం. కోతే కొరికింది. ఇట్లేమన్నా చెట్లు లేకపోతే కాయలు ఇక్కడ కూడా ఉంది. ఇట్ట కూడా కాయ ఆయన గుడ్లు ముట్టుకొని వెళ్ళిపోయింది కూడా. ఈడ ఒకటి ఉందా? కాయ తింటే బేనిషకాయలు 4 మా పెట్టుకున్నాను. ఫస్ట్ నువ్వు అల్ఫాన్సా గిల్ఫాన్సా అన్నావు చూడు. అవును. 2-3 కాయలు గుర్తి. అవును. అది మన కోటే తెంపిండు. ఉడికిపోతుండే 2 కాయలు తెంపుకోండు.
పిల్లలకి చెప్పేయండి. ఇగో పగిలిపోతున్నాయంట నిమ్మకాయలు. ఇవి ఎందుకోటి పగిలిపోతున్నాయి? తెంపాలా ఇక? పచ్చడి పెట్టుకోవచ్చా ఇవి? నువ్వు పెట్టుకోరాదు మరి. పెట్టుకొని నాకు వేరే ఇది అన్నాడు. నిమ్మకాయలు తెంపుకుందాం. ఈ ఎండిపోయిన దాంట్లో నుంచి కూడా ఎంత వస్తుంది చూడమ్మ ఏనా జ్యూస్. మంచిగా సైజ్ పెద్దగా ఉన్నాయి. ఏంటిది? 5 పలకలా? ఏంటివి అవి? స్టార్ ఫ్రూట్ ఏంది? ఎక్కడ? అక్కడ దానికి ఫ్రూట్స్ వచ్చినాయా? అదే స్టార్ ఫ్రూట్. అప్పుడే వచ్చినాయి. వచ్చినాయి దానికి. మొన్ననే చూసుకున్నాను. దాని సీజన్ ఉంది. నిమ్మకాయలు బాగానే వచ్చినాయనా? పచ్చడి పెడదాం. ఏదైనా ఎంత కష్టం రాదు. దేవుడు వీటికి చూడము, వీటిని రక్షించుకోవడానికి ముళ్ళు. ప్రతిదీ అంతే. ఈ కాయలే కాదు, పక్షులు. నిమ్మకాయలు అయితే చాలా వెళ్ళండి. 20 కాయలు. నేను నీడ కూర్చున్నంతకి ఎండనే ఉండదండి. రేకుల కింద కూర్చున్నంతకి ఇట్లా చేయలేక రాగానే మొత్తం ఎందుకో ఇంత పగ. ఈ చెట్టు ఏమైందమ్మే? వస్తుందా? వస్తుంది. ఇది అన్నీ రాలిపోయినాయి. బరువైందా? వీటికి జామకాయలు వెళ్ళాయా అని స్టార్ ఫ్రూట్ వెళ్ళింది. సపోటా సీజన్ ఇది. బాగా వచ్చినాయి. ఇంకా ఉంచాలి ఒక నెల నుంచి బాగా సైజ్ వచ్చినాక తెంపుకోవాలి. ఈ అవకాడో ఎప్పుడు వస్తుందో. ఎంత మంచిగా అవకాడో కూడా ఉంది మన దగ్గర. ఈ స్టార్ ఫ్రూట్స్ కూడా నిరంతర ప్రక్రియ అవుతుందండి. వీటికి పండ్లు ఉన్నాయి కాబట్టి చెట్టు పెరుగుతలే. పండ్లు వస్తున్నాయి, చెట్లు పెరుగుతలే. ఒకటే దింపిన ఇంకా 2 ఉన్నాయి. అవి ఇంకా చిన్న సైజే అమ్మ చెంపక్. వీటికి రాలేమో ముసిరి. అడుందిడమ్మ అది పండ. ఇగో ఇది పంట వచ్చేటప్పుడు ఈడ పైన తోటి వాడిపోతుంది. కాయలు అయితే అయిపోయినాయండి ఈరోజు. ఇంక ఇదే అయితే అది ఈడు మామిడి తెచ్చినాము. ఈడు మామిడి 2 పొగ చెట్లు 2 తెచ్చినాము. అవి పెట్టేస్తాం. అయితే మామిడికాయల సీజన్ అయిపోగానే అండి కింద ఇట్లా కొమ్మలు వచ్చినాయి అనుకోండి, కింద కొమ్మలు ఇట్లా కట్ చేసేయాలి. కింద కొమ్మలు మనం ఇట్లా కట్ చేసి చెట్లను పైకి వెళ్ళిపోయేటట్టు చూడాలి. పైకి వెళ్ళిపోతాయి చెట్లు మంచిగా పైకి వెళ్తాయి. మామిడికాయలు వచ్చి అయిపోయినాక రాని చెట్లకి కట్ చేసిండు. అది కూడా వర్షాకాలం అప్పుడు చేసుకోవాలి మనం. ఇంకా వర్షాకాలం పడుతుంది అన్నప్పుడు, వర్షాలు పడతాయి అన్నప్పుడు అప్పుడు కట్ చేస్తే ఏంటంటే వెళ్ళిపోతాయి మంచిగా. ఎండలకి కట్ చేయొద్దు, చెట్ల మీద ఏలు పెట్టద్దు.
వీటికి కాయలు లేవు కాబట్టి వర్షాలు స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక 10 మామిడి చెట్లకి అయితే కట్ చేసిండు కోటయ్య. నా మూత పట్టుకొచ్చేసి పోనా అలా ఈ గురుగుతో ఏడామే ఈడేడొస్తుందమ్మే అడ్డమే కావమ్మే చెట్టు పెడదాం ఖర్చు అంటున్నా అర్థమే. అయితే మాకు ఇట్లనే ట్రీస్ రేపు ఈ వాటర్ ఆపిల్ పెద్ద అయితేనే ఇదంతా నిండిపోతుందమ్మే మధ్యలో. మళ్ళీ లిచ్చి ఉందా అన్ని కొంచెం ముందుగా తెంపుతా అండి. నిచ్చిన పట్టుకొస్తా ముందుగా తెంపుకుందాం. మళ్ళీ వర్షం పడంగానే ఎదురు పెట్టుకుందాం. జరగదా అమ్మాయి అది చూడు ఎంత క్రాస్ ఉంది అది. కానీ ఎదురు చూడు పప్పి ఎంత ఎదురు ఎంత గట్టిగా కదా అమ్మాయి. పాతకాలం ఇదే కదా అమ్మాయి, ఎదురుతోనే కదా ఏదైనా. ఇంకోటి అది చాలా డేస్ కూడా ఉంటుంది నాన్న. అవును మన ఇంట్లో ఊర్లో మన ఇంట్లో సేవకొయ్యలు ఉన్నాయి పెద్ద పెద్దవి. నాలమందరాలు సేవకొయ్యలు అప్పట్లో మనకి అడవిలో అన్ని ఎర్రవి అవి మన ఇంట్లో ఉండే. ఏదో అన్నట్టు అయిపోయింది నాన్న మొత్తం. ధర్మసత్రం అయిపోయింది మన ఇల్లు. మమ్మీ ఆ పిచ్చుకలు చూడు అప్పట్లో మనం పెంచడం. అవునా గుర్తుందా? వదిలేసినాం మనం. గొంతుకాడు ఎర్రగా మచలు 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 వదిలేసినాం మనం. వదిలేసినాం నాన్న మనం. అవి కొన్ని రోజులు పెంచుకున్నాము, కొన్ని రోజులు పెంచుకొని వదిలేసినాం ఒక పేరుని. వదిలేసినాం. అన్ని కొమ్మల కొమ్మలే తీసేస్తున్నా. వచ్చేస్తాయి వర్షం పడ్డాక. చాలనా మస్తు. మా ఇంట్లో అండి ఇల్లు కట్టిన కొత్తలో పాల్స్ ఉంది తెచ్చాము. గోడగా అండి ఈ పక్క ఉంది, పైన తీసుకుంటే కింద ఈ పక్క ఉంది కానీ ఉండని ఇక ఇదే బొచ్చుడు. బాగా చేసిండు అడిగి అడిగి అడిగి. మర్చిపోతాను లేకపోతే అప్పటికప్పుడు వేసేస్తాడు. ల్యాండ్కి వచ్చినప్పుడు అడుగు, లేకపోతే మారేసుడు. నేను పలానా చెట్లు పెట్టేసొద్దాం. వంటలు చేయక పోసిపోతున్నాం. పొయ్యి అయితే చూడండి అసలు బూజు పట్టి. ఫ్లవర్ వచ్చింది మంచిగా. ఒక ఫ్లవర్ నేనైతే పెట్టుకుంటా అండి. ఆరెంజ్ వచ్చిందిగా ఉన్నాయి మన ఇట్లా చూడమే. ఇంత గుబ్బరి అయిందో లోపల స్నేక్ ప్లాంట్లు మస్తు అయింది నాన్న. కానీ ఇది భూమి ఆకర్షిస్తేటట్టుంది నాన్న. పైకి పోకుండా భూమికి మళ్ళీ తిప్పుతుండాలి మమ్మీ. ఇట్లా పైకి పైకి అల్లిస్తా ఉండాలి. ఇగో ఇదండి జీడి మామిడి తెచ్చినాం. కొమ్మలు లేకుండే అసలు. అది మళ్ళా పెద్దది. ఆడ కూడా గదే ఉంది. ఇగో మన బొచ్చులన్నీ ఎండిపోతున్నాయి. ఇక్కడ ఓకే బొచ్చు. క్యారెట్ బీట్రూట్ రాలే.
ఇక్కడ వేసిన క్యారెట్ బీట్రూట్ రాలే, వాటర్ రాలట్టుంది కదా. ఇవి పెరుగుతలేవు మమ్మీ, ఇంతే అవుతుంది. దీని పక్కన ఇంకో పిల్ల వచ్చింది. ఇది ఈ పప్పాయ పక్కన ఇంకో పిల్ల వచ్చింది మమ్మీ. ఇంకోటి వచ్చిందా? ఇది అది కోడి కట్ చేస్తుండే కదా, దానికి ఇల్లు వచ్చేసినాయి చూడు. ద్రాక్ష చెట్టు ఇది వర్షం పడితే సరాసరి వారికి మస్తు వాటర్ ఉండాలి మమ్మీ. నీడ అవసరం లేదా మమ్మీ? నీడ అవసరం లేదు. తోటకూర నీళ్ళు లేక ఎల్లో వచ్చింది చూడు. నీళ్ళు ఉంటే ఇదంతా గ్రీన్ కావాలి. ఇప్పుడు కొట్లలో పోసిన వస్తుంది చూడాలి. పళ్ళు కాలేమో మేబీ. ఇప్పుడు ఇది కూడా పెరిగింది కానీ పైకి. రాముడు ఇగో ఇవి ఎర్రగా ఉంటాయి తెలుసా, చిన్నకాయలే పప్పి. అవును, నీకు చెప్పాలా నాయన? నేను రోజు తింటాను, రోజు తింపుకొని తినేటోడివి. ఇక్కడ జాగ్రత్తలు స్నేక్స్ పావుని ముందే భయపడుతున్నా. ఈ జాగాలో మస్తు సార్లు పావుని ఫుల్ చేసిన. ఇగో ఇది వాడిపోయింది ఇట్లా, ఇట్లనే ఎండిపోతాయి పప్పి. ఇక ఇత్తులు వస్తాయి. ఈ పువ్వు తీసుకుపోతానన్న, ఇంట్లో పెడతా. ఏది లేకుండా వీటికి కనీసం ఈ చెట్టు ఒకటి ఆ చెట్టు ఒకటి పెడితే దేవుడికి వీటి జన్మ పరిపూర్ణత అయినట్టు. ఇగో మునగ చెట్టు అయితే తీసి పెట్టిండు, మూతలు తీసిండు మా రాముడు. పెట్టేస్తా. ఇవి రెండు వేరే వేరే రకాలు డాడీ, ఒకటేనా? మునక్కాయలు రకాలు ఉంటాయా? ఎందుకు మునక్కాయల రకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మా రాముడు ఏదైనా పని చేసేటప్పుడు ఆవేశం ఎక్కువ వస్తుంది. మీ రాముడికి కూడా అంతేనా? నవ్వొచ్చిందా ఇప్పుడు? ఈడ వంకాయ కూడా కాసింది కామా ఈడ. అవునా? గోంగూర తింటావా? మరి ఏం తింటావు? ఓన్లీ చేయలేదా? జీడి మామిడి అది కాదు, మా కోటయ్యని గోంగూర తింటావా అంటే తినడంట. ఏం చూసినా వద్దు మేడం వద్దు మేడం వద్దు మేడం అంటుంటాడు. ఇట్లా లేతుంది గోంగూర పచ్చడి వేసుకుంటే ఎంత బాగుంటది. తోటకూర ఉంది, తోటకూర తింటాడంట. కాబట్టి తోటకూర కోటయ్యకే. ఎర్ర గిట్లు ఏం లేవా? మొలిస్తే వాటిని డబ్బాలో పెడతాం. కాన్ రాలేకపోతే
పుస్తకాల్లోనే పడుతుంది. ఈ పందిరి ఇరిగిపోయినట్టు ఇదిగా. రావటం కాదండి. గాలికి గాలి ఏతో నిలిపి చేస్తాం. ఇగో చిన్న చిన్న కాయలు నేను ఆల్రెడీ ఎర్రగా అయిపోయినాను. ఎప్పుడు అంతే నా ఇది జర తెల్లగా ఉంటాయి నీవు ఎర్రగా ఉంటాయి ఏమైనా నేను చూసి చంపుతా ఆమె. దానికి తాగి కట్టు. ఇంకా వంకాయ ఇంకా భూమిలో పడ్డ ఇటు కాయకుండా ఉండదు. పెడతా ఉందో కనిపిస్తలేవు పండ్లు. 2-3 కాయలు ఆకులు సింగులలో అయిపోయిందా? ఇవన్నీ వచ్చేసినాయి. పైనాపిల్ పైనాపిల్ అన్నీ వచ్చేసినాయి. ఈ 2 కూడా వచ్చినట్టునే కానీ ఎండలేదు. నాన్న ముల్లంగి తెద్దామన్నా ఒక కాయ. అరే అది నీళ్లు వచ్చినాక తీయాలి, లోడాలి. వదిలేసినాం అది వచ్చేప్పుడు. పట్టింది 2 గాలు. ఇప్పుడే వచ్చిన ఏడు వస్తుందా అమ్మాయి? భూమి గంట లోపల ఉంటుంది. అది పైనుంచి తీసుకొచ్చుకోవాలి. పక్కనే కూడా వస్తుందేమో. అది టెక్నిక్. ఎంత బాగా అయింది. ఎంత పెద్దగా ఏం చేయదా? ఎస్ బస్ చాలే చాలే ఇక తెంపుతానే. బాగా అయినాయి చూసి తెప్పాలి మొదటి. ఇగో ఏడైంది. ఇది ఒకటి లేపుకోటయా. ఇదా ఇదండి ఎంతలా పోయిందా? అది మట్టి ఇక ఇంకా మన ముల్లంగి ఫస్ట్ ఇరిగిపోయింది. లేకపోతే దానికన్నా అంటే మస్తు పెద్దగా ఉంటుండే. అది ఇటువైపు వస్తాయిలే. ఆకులు తింటారు. ఆకులు కూడా తింటారుగా. తింటారు కానీ సేలు ఉండే వాళ్ళకి ఆకులు ఎందుకంటావా? ఆకులు కూడా పడే బుద్ధి అవుతలేదు నాకు. దాని ఎంత బాగుందో పాలకూర లాగా. మనకి మేకలు ఉండేదంటే ఇవి వేసాను. పెట్టినాక వచ్చి కడదే కొత్త కిందికి ఇంకేంది వచ్చేది ఉంగసలే. ఈడే పెరుగుతుంది అంటే బట్టాడి లావ్ అయిపోతుంది. హైబ్రిడ్ ఎక్కువ పెద్దగా అది చూడ ఎంత మొక్కన పూత కూర్చుంది. రాముడు మట్టి పోసిందే. కొట్టే పోసేపో
నా వల్ల అది కూడా పెట్టేసి ఇదో నీళ్ళు అప్పేసి నీళ్ళతో పెట్టి బకెట్ నీళ్ళు తెచ్చి ఇంట్లో పోయినా ఇంట్లో వస్తా లేకపోతే నీళ్ళు పోయి వేరు చూడు ఇక అన్నీ నా దగ్గరకు వస్తే పెడతాను. వేరు ఈ తోటకూర బలే వచ్చినట్టుంది. ఓకేనా? ఇదేం డల్ అయింది రెడీ ఇది డల్ కాలే ఆకు ఊసిపోయింది అలా నీళ్ళు పోయలే వాళ్ళు నీళ్ళు ఏదో పోతుంది అసలు మనకు నీళ్ళు ఉంటాయి కదా కొట్టాయి పెడతారు పదిలా పెట్టి ఇది ఆ సంపడానికి నాకు ఎందుకు చూపిస్తాను? ఇక నువ్వు ఎట్టాను ఇక ఈడ పెడతారు ఇదొకటి ఉంది నా చేతి పెడితే మంచిగా వస్తాను రామడిది. అప్పుడు రేపు అది మాన అయిపోయినాక నా పిల్లలకి అది మీ నానమ్మ పెట్టుకుని చెప్తాను ఇక. మీ నానమ్మ పెట్టిన ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు అని నేను లేత లేత గోంగూరబ్బా మటన్ అది రేపు సండే కదా, రేపు కాదు ఎల్లుండి మటన్ వేసి చేయాలి మమ్మీ. మటన్ గోంగూర నాన్న. ఓకే. గోంగూర మటన్ గోంగూర మటన్ లేత లేత మళ్ళీ గోంగూర. ఇదేం బాస్తేమన్నా బాగాలేదా వీటికి? అదే కదా ఈ చెట్టు కాయగాల్సిన మూడో చెట్టు ముడిపడాలి. అయినా నేను దాని వారసత్వాన్ని వెనక్కి తీసుకురావడానికి ఆ గింజ ఒకటి ఉంటే నీళ్ళని వేసి పెట్టినా. అవును నీళ్ళలో వేసి పెట్టినావు. వస్తుందేమో చూద్దాం. కష్టమే మమ్మీ ఇది, అది రాదు. ముంతమామిడి చెట్టు రావడం మస్తు కష్టం. ముంతమామిడి గింజ నీళ్ళలో వేస్తే ఎగురు వస్తుందా? అది దీందే కదా మమ్మీ. ఇప్పుడు మామూలు జీడిపప్పు అంటే రాదు కానీ ఇది ఫుల్లుతో ఉంది కాబట్టి వస్తుంది. అయితే ఇది మూడో ముంతమామిడి చెట్టు వచ్చిందా రాని, లేకపోతే దీని జాతే ఉంటది ఇంకా మన చేలో వేరే చెట్టు తెచ్చి పెట్టేస్తాం. ఈ ఏర్లన్నీ కిందికి పోయినాయి. పట్టుకో రాళ్ళు ఉంటాయి, ఆగు. ఆ రాళ్ళతో పెడితే అది ఏర్లు ఏడొస్తాయి. తెచ్చినప్పుడు ఇది ఇగో ఇట్లా రాతుంటే ఇట్లా ఉంటది మమ్మీ. సచ్చేటివి కూడా ఇది రాత మొత్తం మూసేపోయింది. మొదలు పప్పి పెద్ద చెట్లకు వస్తా చూడు, పడిపోయింది. పెద్ద చెట్లకు వస్తా చూడు. అవును అట్లయింది. అట్లా వచ్చింది. ఆకులు కూడా చూడడం అన్నం తినేటట్టు అయినాయి. ప్రసాదం తినచ్చు, అంత మందంగా ఉంది. ఇదంతా సాగు చేయాలి. ఈ బాదం చెట్టు ఎన్నడ వస్తుందో. అరే ఏమో ఉండనంటుంది. అక్కడ పక్కన చెట్లు అయితే పెట్టేసి వచ్చిన. ఇంకా వస్తూ నా కొడుకు ఆ మిరప చెట్టు చూసి మమ్మీ అది తెచ్చి పెడదాం మంచిగా అవుతుంది, ఆ రింగులో పెడదాం అన్నాడు. తెంపుకొచ్చిండు. మావాడే మెల్లగా నిప్పుకొని వచ్చిండు. మరి భక్తులు వస్తా తర్వాత చూద్దాం. ఎందుకంటే అది వెరైటీ ఐటమ్ లాగా అనిపిస్తుంది. మనకు మిరపకాయలు ఆరెంజ్ కలర్ లో వచ్చినాయి. మనం అవి రెడ్ అయిపోతే ఏమో అని అనుకున్నాం. మేమైతే రెడ్ అవ్వట్లే, అట్లనే ఆరెంజ్ ఎండిపోతున్నాయి. అయితే మమ్మీ ఇది స్పెషల్ గా ఉంది, ఆరెంజ్ కలర్ మిరపకాయలు ఉన్నాయి, మరి ఇదే హైబ్రిడ్ ఏమో ఎట్లా వచ్చింది, దీన్ని కాపాడదామని చెప్పి పక్కన కూడా ఇంకొక మొలకుంటే అది రెండు నా కొడుకు తెంపుకొచ్చిండు. పెట్టడం అయితే నేనే పెట్టినా గానీ సెంటిమెంట్ గా నా కొడుకు తీసుకొచ్చిండు. చూద్దాం అది బతికిపోతాంలే. బతికిపోయినా కూడా ఆ మిరపకాయలు వచ్చినాక మళ్ళీ మనం విత్తనాలు చేసి చేద్దాం. ఎందుకంటే మనకు కాషాయం అంటే ప్రీతి మక్కువ ఎక్కువ కదా. సో ఇంకోటి ఏంటంటే ఏం చూసినా కూడా మనకు ఫస్ట్ కాషాయంగానే దర్శనం ఇస్తాయి.
అదంతే, అదే హనుమయ్య. అయితే ఇగో ఇవి కూడా, ఇవి వచ్చేసి నిన్న మొన్న మనం రాలేదు కదా, నిన్న మొన్న నేను ల్యాండ్కి రాలేదు మేము. అయితే ఇది ఆ 2 రోజులవి కాయలు అదే మా కోటయ్య తీసి పెట్టిండు. అట్లనే ఈ రోజు ఇవి మనం తెంపిన కాయలు, బేనిషా అవి ఇవి. అయితే గోంగూర చూసినారు కదా, నా కొడుకు అడుగుతున్నా చూసినారు కదా, మటన్ గోంగూర చేయమమ్మీ అని. మటన్ గోంగూరే చేస్తా ఎల్లుండి వరకు ఇవి దాచిపెట్టి. ఇంకెట్లాగూ నేను రేపు రాను కదా, ఇక తెంపేనైతే తెంపేసిన. ఎల్లుండి సండే రోజు మటను గోంగూర వేసి నా కొడుక్కి మంచిగా చేసి పెడతా. అట్లనే ఈ రోజు నేను మునగాకు గుడ్డేది చేస్తా. నాకు మునగాకు అంటే మస్తు ఇష్టం. అందుకే మునగాకు కొంచెం ఇట్లా అవ్వగానే ప్రాణం గుంజుతుంటది. అందుకే ఈ మునగాకు తెంపేసిన. ఇప్పుడు ఇది వెళ్ళింది మన చెట్లు. ఇగో ఎన్ని నిమ్మకాయలు వెళ్ళినాయి. ఇగో ఇది ముల్లంగి వెళ్ళింది, ఇది వెళ్ళింది. ఇవి ఇంకా చాలా ఉన్నాయి చూసినారు కదా. అట్లనే ఇగో 2 బంతి పూలు దేవుళ్ళకి పెడదాం, అమ్మవారికి హనుమానికి. అయితే ఇవి ఈ కాయలు ఇంకా ఇవన్నీ వేసుకొని ఇవి మనం చెల్లి మోహనరంగా చూసిరా మన పుట్ట నిండిపోయింది. ఎకరా పొలం పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక బుట్ట నిండితేనే అంతగానే చెప్తున్నాను. లారీ నిండాలి కానీ దీంట్లో ఉండే ఆనందం నీకేం తెలుసు. ఓ డీసీఎం నిండిన రోజు చెప్పాలి మమ్మీ, చూడండి డీసీఎం నిండిపోయింది అని. డీసీఎం నిండే రోజు వస్తుంది, లారీలు నిండే రోజు కూడా వస్తుంది. చూస్తూనే ఉండి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? అంతే, ఇప్పుడే కదా ప్రారంభం. ఇక ఈ 24th కి సంవత్సరం మనం చెట్లు పెట్టి. అవును మమ్మీ. మరి ఇప్పటికే మనం ఇన్ని తీస్తున్నామంటే ఇంకో సంవత్సరం అయితే ఇంకెన్ని తీస్తాం? అది సైజ్ పెరుగుతానే పోతుంది. ఏది తగ్గదు కానీ అన్న. అవును. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి.